ఈ భారత రాజ్యాంగంలో దళితులకు ప్రత్యేకమైనటువంటి హక్కులను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పొందుపరచడం జరిగింది. ఆర్టికల్ 17 ఏం చెప్తుందంటే ఈ భారతదేశంలో అన్టచబిలిటీని నిర్మూలించాలి. అంటే ఈ అంటరానితనాన్ని నిర్మూలించి అందరూ సమానంగా రావాలి. అట్టడుగు వర్గాల్లో ఉన్నటువంటి వ్యక్తులు కానీ, అణగారిన వర్గాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులు కానీ సమానమైన హోదాని ఇవ్వాలి, సమానమైన హక్కులను ఇవ్వాలి, సమానమైనటువంటి అవకాశాలు ఇవ్వాలని చెప్పేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ భారత రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. అంటే ఈ భారతదేశంలో అలాగే ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం అంటున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ ప్రజాపాలన జరుగుతుందా, లేకపోతే దళితులకు అణచివేసే పాలన జరుగుతుందా అని చెప్పేసి మేము సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ నుంచి హెచ్చరిస్తా ఉన్నాం. అంటే ఈ భారతదేశంలో దళితులు అనేవాళ్ళు ఈ ఇంకా అట్టడుగు వర్గానికి అలాగే ఊరికి పరిమితమై బానిసలుగానే ఉండాలని మీరు అనుకుంటా ఉన్నారా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాము. అంటే ఈ భారత రాజ్యాంగం మాకు ఈ 119 నియోజకవర్గాలలో 19 నియోజకవర్గాలు రిజర్వేషన్ కల్పించి 19 మందిని చట్టసభలకు పంపిస్తే వాళ్ళు మా హక్కుల కోసం పోరాటం చేస్తారు, మా హక్కుల కోసం న్యాయ పోరాటం చేస్తారని చెప్పేసి మేము అనుకుంటే ఉంటే అసెంబ్లీలో కూడా మా పైనటువంటి ఈ వివక్షతని మేము ఎండగడుతూ ఉన్నాము. ఈ వివక్షత అసెంబ్లీలో వరకు పోతే కనీసం మమ్మల్ని ఊర్లో కనీసం చదువుకోవడానికి అవకాశం ఇవ్వలేరు, అలాగే ఉద్యోగాలు చేయడానికి అవకాశం ఇవ్వలేరు, ఊరికి అవతలికి నెట్టివేయబడ్డారు. ఈ రోజు మేము అసెంబ్లీలోకి వస్తే అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి కూడా ఒక ప్రోటోకాల్ ను మీరు నిర్వర్తించకుండా, ప్రోటోకాల్ ను ఫాలో అవ్వకుండా మీ యొక్క రెడ్డి అహంకారాన్ని చూపిస్తున్నటువంటి కోమరెడ్డి వెంకటరెడ్డి గాని, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గాని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ రెడ్డి సామాజిక వర్గంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ యొక్క రెడ్డి అహంకారాన్ని చూపించినట్టయితే మా యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఒకటైతాం. 4,50,00,000 ఉన్నటువంటి జనాభాలో మినిమం ఎస్సీ మాదిగలు కలిపితేనే 1,00,00,000 మంది జనాభా ఉంటాం. అంటే మేము ఈ దేశంలో పాలించేటువంటి రాజ్యాన్ని దించొచ్చు, అలాగే నిర్మూలించవచ్చు. అట్లాగే మేము కూడా ఈ ఎస్సీలం ఒకటైతే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ రెడ్డిలు చేస్తున్నటువంటి అరాచకాన్ని ఎండగట్టడానికి ఏకమైతామని చెప్పి తెలియజేస్తూ ఈ వెంటనే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరైతే కీలకంగా ఉన్నారో రేవంత్ రెడ్డి గారు, మీరు కూడా రెడ్డి దోవలో ప్రయాణించకుండా ప్రజాపాలనలో ఉన్నారు కాబట్టి ఆ ప్రజాపాలనని సక్రమంగా నిర్వర్తించాలని, అదే కోవాలో ఈ యొక్క ఎవరైతే కోమటిరెడ్డి బ్రదర్స్ ఉన్నారో వాళ్ళని మీరు దగ్గర పిలుచుకొని వాళ్ళకి మందలించి వాళ్ళని సతమోగేటట్టు చేయాలని, ఈ రాష్ట్రంలో అందరూ సబ్బండ వర్గాలకు చెందినటువంటి వ్యక్తులు రాజులు కావాలని కోరుకుంటారు, చట్టసభలో ఉండాలని కోరుకుంటారు, అభివృద్ధి కావాలని కోరుకుంటారు. అభివృద్ధి పదంలోనే మందుల సామ్యాల్ గారు పనిచేస్తా ఉన్నారు. ఆయన ఒక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సామ్యాల్ గారికి ఇలా అన్టచబిలిటీని చూపిస్తున్నారంటే ఇక సామాన్య జనాలు ఎక్కడ పోవాలి, ఏ పోలీస్ స్టేషన్ల పొంటి తిరగాలి, ఏ ఒక్క రెడ్డిల రాజుల పొంటి తిరగాల్సిన అవసరం వస్తుందో మీరు గమనించాల్సిన అవసరం ఉంది. కాబట్టి మన కుల వివక్షతను వ్యతిరేకంగా మనం అందరం ఒకటి కావాలి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరం ఒకటై ఈ రాజ్యాన్ని మనం నిర్మించుకున్నాం, ఈ రాజ్యాన్ని కాపాడుకుందాం, ఈ రాజ్యాంగాన్ని కాపాడుకుందాం. రాజ్యాంగంలో ఉన్నటువంటి అన్ని విలువల్ని మనం ముందుకు తీసుకెళ్లాలి. మన హక్కుల కోసం ఎవరు సరే, ఎవరు తప్పు చేసినా హక్కులను మనం కాలరాచే ప్రయత్నం చేస్తే భారత రాజ్యాంగం దృష్ట్యా, భారత రాజ్యాంగం అనుకూలంగా మనం వాటిపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మీరు ఈ కుల వివక్షతని వెంటనే రూపుమాపేలాగా ఈ ప్రభుత్వం చేయాలని, ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి కేంద్ర నాయకత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా దీన్ని చొరవ చూసుకోవాలని చెప్పేసి మేము ఉస్మానియా విద్యార్థి నాయకులుగా హెచ్చరిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.